మిరపకాయ బజ్జీ తయారీ విధానం అండి. కొంచెం సాల్టు, వాము 2 మిక్సింగ్ చేసి మిరపకాయ మధ్యలో చీరేసి దాంట్లో పెట్టాలండి. ఎందుకంటే కొంచెం కారం తగ్గుతుందని. అలా పెట్టడం వల్ల మనం శనగపిండి తింటాం కదా, కడుపు నొప్పి కూడా రాదు. అందుకే వాము పెడతారు. శనగపిండి తీసుకున్నానండి. 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారం, వాము, ఒకసారి అన్నీ మిక్సింగ్ చేసి తర్వాత వాటర్ వేసి కలిపేసి తర్వాత బజ్జీలు వేయడమే. వేడి వేడి మిర్చి బజ్జీ. ఎంతో క్రిస్పీగా ఉండే బజ్జీ. ఇది వామాకు అండి. వామాకు బజ్జీలు కూడా వేసాను. ఉత్తు వామాకు తినమంటే తినరు పిల్లలు, ఇలా ఇస్తే మంచిగా తింటారు. అందుకని నేను ఇలా వేసి ఇచ్చేస్తాను అప్పుడప్పుడు. చాలా టేస్టీగా ఉంటుంది అది కూడానండి. బజ్జీలు రెడీ అయిపోయినాయి. మిర్చి బజ్జీ అంటే మీ ఎంతమందికి ఇష్టమండి? వామాకు బజ్జీలు ఎప్పుడైనా వేసారా? వేస్తే కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయో చెప్పండి.